ఖతార్ అయితే ఒక సంచలనమైనటువంటి ప్రకటన చేసింది. మరొక్క 2 వారాలు మిడిల్ ఈస్ట్‌లో ఈ విధంగానే యుద్ధాలు కొనసాగితే మాత్రం బ్యారెల్ల ధర $150కి చేరుకుంటుందని ఇప్పుడు ఖతార్ విదేశాంగ మంత్రి అయినటువంటి సాద్ అల్ కాబీ అయితే ఈ యొక్క బాంబు పేల్చేటటువంటి మాట అయితే చెప్పాడు. ఇప్పుడు దీనివల్ల విపరీతంగా ధరలు పెరిగిపోయే అవకాశాలు ఉంది. ఇదే గనక కొనసాగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తారుమారైపోద్ది, గ్రహించండి అన్న విధంగా అయితే మాట్లాడుతున్నాడు. వాస్తవమే మరి ఆయన మాట్లాడింది. ఎందుకు మరొక వైపు ఏమొచ్చే ఐఆర్జీసీ ఎక్కడ ఏ పడవని కదలనివ్వడం లేదు. కేవలం చైనా జెండాలు ఉన్నటువంటి వాటిని మాత్రమే అనుమతిస్తుంది. అలాగే తటస్థంగా ఉన్నటువంటి భారతదేశానికి కూడా కొంత ఊరటనిచ్చింది కానీ వాటికి కూడా కొన్ని ఆంక్షలు అయితే ఉన్నాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో మన మీద అలాగే ఇతర దేశాల మీద కూడా ఈ ఎఫెక్ట్ అయితే కనిపిస్తుంది. ఇప్పటికే గ్యాస్ ధర పెరిగింది. ముఖ్యంగా చెప్పాలంటే ఖతరే ప్రపంచానికి కావలసినటువంటి గ్యాస్లో 20% ఉత్పత్తి చేస్తుంది. మరొక వైపు మిగతా గల్ఫ్ దేశాల్లో ఈ ఆయిల్ ఉత్పత్తి ఆగిపోయింది ఇరాన్ చేస్తున్నటువంటి దాడుల వల్ల. సో ఇలాంటి పరిస్థితుల్లో ధర పెరిగిపోతూ ఉంటాయి. ఇంకా ఇప్పటికే దగ్గర $87 అయిపోయింది బ్యారెల్ ధర. 60 నుంచి 87 అంటే $27 పెరిగిపోయింది. ఇంకా పెరిగిపోతే ఆర్థిక పరిస్థితి దారుణంగా తయారవుద్ది. ఇక మిగతా దేశాల పక్కన పెడితే మనలాంటి దేశానికి ఇది చాలా ఎఫెక్ట్. అయితే మన వరకు కొంతవరకు పర్వాలేదు కానీ ఇప్పుడు 74 రోజుల వరకు నిల్వలు ఉన్నాయి కదండి. 74 రోజుల వరకు ఇలా ఉంచలేం కదా. మహా అయితే 2 వారాలు 3 వారాలు మాత్రమే మనం కూడా యుద్ధం వల్ల ఎంతో కొంత ఆ ఎఫెక్ట్ నుండి తప్పించుకోగలుగుతాం. ఇంకా కంటిన్యూగా అయితే మాత్రం కష్టమే.